హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆహ్, ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది హిందువులు, ముస్లిమ్స్ ఎవరైనా సరే, ఈవెన్ సమ్‌టైమ్స్ ఈవెన్ మేబీ అదర్ రిలీజియన్స్ ఆల్సో. బట్ దెన్ హోలీ ఒకేషన్స్‌లో లైక్ దసరాలకని లలితా సహస్రనామం చదువుతున్నామని చెప్పి, లేకపోతే ఇంకా ఏదైనా సరే మన ఒక ఏకాదశి కావచ్చు. ఇలాంటి ఒకేషన్స్‌లో మనం ఫాస్టింగ్ చాలామంది చేస్తారు. అసలు ఫాస్టింగ్ అంటే ఉపవాసం అంటే ఏంటి? ఆహ్, చ ఈ మామూలుగా పళ్ళు, పలహారం తినొచ్చు. మరి ఉండలేకపోతే అని అంటారు. యెస్, ఫైన్. షుగర్, బీపీల వాళ్ళకి అవసరం లేదు. బట్ ఉండగలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే పిల్లలు ఆఫ్టర్ 18-20 ఇయర్స్ వాళ్ళు చేయొచ్చు. ద రీజన్ ఇస్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ప్రాణశక్తి అని ఉంటుందన్నమాట. అదేంటంటే మనం ఏదైనా మంత్రం చెప్తున్నప్పుడు, ఫాస్టింగ్ చేసామంటే సరికాదు, ఏదో ఒక టైంలో మంత్రం చెప్తున్నప్పుడు అట్లీస్ట్ 5 మినిట్స్, మనం చెప్పే 3 మినిట్స్ టైం అయినా సరే దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఇమేజ్ని, ఆ యొక్క స్వరూపాన్ని ఇక్కడ కనుబొమ్మల మధ్యలో తెచ్చుకుని చూసి ఇమాజిన్ చేసుకుని, ఎక్కడున్నా సరే చేసుకుని, లేదా పూజ చేసే టైం ఉంటే మరీ మంచిది, ఆ టైంలో చేసుకుని చేస్తే ఉపవాసం అనేది మంచిది. ఎందుకు అంటే మన బాడీలో ప్రాణశక్తి ఉందని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాణశక్తి ఎలా అయితే ఒక ఎంటీ వెజల్ అంటే ఖాళీగా ఉన్న ఏదైనా ఒక డబ్బా కానీ, ఏదైనా సరే ఒక వెజల్, ఒక స్టీల్ ఏదైనా సరే మనం గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతుంది? గట్టిగా శబ్దం అనేది వస్తుంది. వై? ఇట్ అబ్జర్వ్ సౌండ్ మోర్ వెన్ ఇట్ ఈస్ ఎంటీ. అర్థమవుతుందా మీకు? సో మంత్రాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మంత్రాలు కానీ ఏదైనా మంత్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. సో అది చెప్పుకునేది దాని యొక్క బీజాక్షరాలు కానీ, లేకపోతే మనం చెప్పే నామమంత్రం కానీ ఇట్ విల్ గివ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ డే టు డే లైఫ్ అండ్ ఆన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. సో మనం చెప్పుకుంటున్నప్పుడు దాని శక్తి పెరుగుతుందన్నమాట. మనం రోజు చెప్పేదానికన్నా 10 టైమ్స్ మనం కర్మ, గుడ్ కర్మ అంటాం కదా. మన మంచి కర్మ చూసుకుని పుణ్యం అది ఎక్కువ ఉందంటే అది 1000 టైమ్స్ కూడా, 100 టైమ్స్ కూడా ఎక్కువ రెట్లు మనకి ఇది చూపిస్తుంది అన్నమాట, ప్రభావం. సో ఇందుకు యాక్చువల్గా ఫాస్టింగ్ చేసేవారు. ఫాస్టింగ్ చేస్తారు చాలామంది, కానీ ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఇవాళ ఫాస్టింగ్ మంచిదన్నారు చేస్తున్నామని ఇదిలో చేసేస్తారు. బట్ అలా కాదు. బట్ నేనేమంటున్నానంటే అసలు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుని చేశారంటే దెర్ ఇస్ అ సైన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ ఫాలో, కాదంటారా? సో మనం చేసే ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది. పెద్దవాళ్ళు చెప్పే చిన్న చిన్న చిట్కాల్లో కూడా, మన డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి సైన్స్ చూపిస్తుంది. లైక్ ఎందుకు పసుపు వేస్తాము అన్నంలో, లైక్ పప్పులో పసుపు వేస్తాము, లేకపోతే మనం ఏదైనా పులిహోర చేసుకుంటే పసుపు వేస్తాము. వై? బికాజ్ ఇట్ విల్ యాక్చువల్లీ మనకి ఆ బాడీకి అది మెడిసిన్లో పనిచేస్తుంది, రైట్? సో దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైంటిఫిక్ రీజన్ అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ థింగ్ యాడెడ్ టు ఇట్ కదా. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నామో, దాని ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రయోజనం తెలుసుకుంటే దాని మీద ఇంకా ఆసక్తి పెరిగి ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా చేయగలుగుతాం. ఇవాళ చేయాలి, చేస్తున్నాం అని కాదు. నామమంత్రం చెప్పుకోవడము, లేకపోతే మనకు వచ్చిన మృత్యుంజయ మంత్రము, ఓకే, ఏదో మనకు వచ్చిన ఏదైనా అష్టోత్తరం కానీ టైం ఉన్నప్పుడు, ఆఫీసులకి వెళ్ళి బిజీ లైఫ్లో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. బట్ దట్ అట్లీస్ట్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెమైనా టైం కేటాయించి నామమంత్రం కానీ ఏదైనా చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం అనేది ఎక్కువ ఉంటుంది ఎంటీ స్టమక్ మీద, అంటే ఫాస్టింగ్ ఎస్పెషల్లీ చేసేటప్పుడు. సో ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నాము, దానివల్ల ఏంటి అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు, రైట్? సో
అది చేసిన తర్వాత సాయంత్రం పూట అంటే ఇంకా మీరు ఉండలేరు అన్న టైంలో ఇంకా 8-9 ఆ టైంలో దేవుడికి దండం పెట్టుకుని లేదే వీలైతే 7 ఆ టైంకి కొంచెం దీపం అది వెలిగించి 7:30-8కి కొంచెం టిఫిన్ లైట్గా ఏదో తీసుకోవడం అది చేయండి. మరి ఎంటీ స్టమక్తో ఉండమని నోబడీ రికమెండ్స్, బట్ వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, లేకపోతే మరి సిట్రిక్ ఫ్రూట్స్ అవి తీసుకోవద్దు. లైక్ బనానా తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లైక్ యాపిల్, ఆరెంజ్ ఇలాంటివి తీసుకుంటే మనకి లోపల ఇట్ విల్ యాక్చువల్లీ బీ వెరీ హార్డ్ అనమాట. అంటే మన గ్యాస్ట్రిక్స్ అవి రిఫ్లెక్ట్ అవుతాయి, గ్యాస్ ఎసిడిక్ ఇది అది వచ్చేస్తుంది అనమాట. సో ఎసిడిటీ దాని వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. సో మనం ఏ పళ్ళు తీసుకోవాలి, ఈవెన్ జాంకాయ కూడా తినకూడదు. ఇలా పపాయ, బనానా ఇవైతే ఏమన్నాయో, లీచీ ఫ్రూట్ లైక్ ఈ మధ్య వస్తుంది. సో ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ ఐ థింక్ యూ కెన్ హ్యావ్ ఇట్, కోకోనట్ వాటర్. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యాక్చువల్లీ మెయింటైనింగ్ బిట్ ఆఫ్ సాత్వికమైన ఆహారం తీసుకుని కొన్నిటికి దూరంగా ఉండడం చేసుకోండి. ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నారని మీరు అనుకుంటే మాత్రం, చెయ్యాలి అనుకుంటే నాన్ వెజ్ తినడం ఆపేయండి. ఓకే, ఆ పర్టిక్యులర్ మంత్. ఓకే, ఆ పర్టిక్యులర్ మంత్ ఆపేస్తే దానివల్ల, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్తున్నా, సో మేమైతే తినము, బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ మంత్ చేయకండి. ఆనియన్ గార్లిక్ మానేయండి జీవితాంతం. అంటే నేను చెప్తున్నాను, మా నాన్నమ్మ గారు జీవితాంతం, ఆవిడ చివరి లైఫ్ స్టేజ్ మేబీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 ఆర్ సమ్వేర్ షీ పాస్డ్ అవే. టిల్ దెన్ షీ డిడ్ ఆ ఏకాదశి ఉపవాసం. సో ఎవ్రీ ఏకాదశికి ఆవిడ విష్ణు సహస్రనామం చదివేవారనమాట. సో విష్ణు సహస్రనామం చదువుకుని ఆవిడ ఏకాదశి ఉపవాసం, జస్ట్ కాఫీ తాగేవారు. అప్పట్లో తెలుసు కదా, ఎక్కువ కాఫీలు అవి టీలు అవి తాగేవారు ఇన్స్టెడ్ ఆఫ్ పళ్ళు ఎక్సెట్రా. ఉంటే తినేవారు, లేదా కాఫీతో సరిపెట్టేవారు. మార్నింగ్ 2 times, ఈవినింగ్ 2 times. బట్ వాట్ ఐ సేస్, కాఫీ టీ కూడా అవాయిడ్ చేయండి. ఓకే, కాఫీ టీ అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హ్యావ్ సమ్ వాటర్. ఓకే, వాటర్, కోకోనట్. మరీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకి వీ కెనాట్ సే నో టు దెమ్, బట్ అట్లీస్ట్ కొంచెం మనం మ్యాక్సిమం బాడీని, స్టమక్ని 75% ఖాళీగా ఉంచుకుంటే మంచిది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఫాస్టింగ్ షుడ్ బి డన్. నాకు తెలిసి నేను మ్యాక్సిమం కవర్ చేశాను, బట్ మీకు ఏవైనా అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కానీ, మీ యొక్క రివ్యూ కానీ ఒక ఈ వీడియో మీద. ఐ డూ రియలీ వాంట్ ద review for this video, because maybe this is my first video in YouTube, so I'm new here, and నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా స్పిరిచువల్గా కానీ, కొన్ని ట్రెడిషన్స్ కానీ, లైక్ కుకింగ్ కానీ, మ్యాక్సిమం అవన్నీ షార్ట్సే ఉంటాయి. సో నేను ఇక్కడి నుంచి యాక్చువల్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐ do really want all your support. సో అందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ క్లిక్ లైక్, కమెంట్, subscribe and share it if you like it. Thank you, and thank you everyone for watching till this moment, and happy day.